నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. తుని వైసీపీలో అంతర్గత పోరు, నేతల మధ్య మాటల తూటాలు, తోలు లాగేస్తానని ఒక ఆయనంటే ఈ 10 మందితోనే చెప్తున్నాను నేను, తోలు లాగేస్తాను. ఈ 10 మందితోనే చెప్తున్నాను నేను, తోలు లాగేస్తాను. ఈ 10 మందితోనే చెప్తున్నాను నేను, తోలు లాగేస్తాను. మీలాంటి వారి మాటల వల్లే గొడ్డలి పార్టీ అంటూ వైసీపీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మరో నేత ప్రత్యారోపణలు. మీరు తోలు తీస్తాను పాలు తీస్తాను అనే మాటలు విరమించుకోండి. ఎందుకనంటే మీకు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. వైఎస్ఆర్ పార్టీలో మీలాంటి నాయకులు మాట్లాడిన మాటలకి మనల్ని ప్రతిపక్ష నాయకులు అందరూ గొడ్డల పార్టీ అని విమర్శిస్తున్నారు. తుని నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. మాజీ మార్కెట్ చైర్మన్ కొయ్య మురళిని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీలో జగడాలకు వేదికైంది. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు చేస్తే తోలు తీస్తానని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మన తాలూకాలో సుమారు 10 మంది మన తాలూకాలో గత ఎన్నికల్లో కొన్ని రకాల తప్పుడు లావాదేవీలు చేసి 2 నెలల 3 నెలల ముందే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి రకరకాల కార్యకలాపాలు చేశారు. అందులో కొంతమంది 1999 అనుకుంటాను, వాళ్ళ నాన్నకు సీట్ వచ్చినా సరే ఆయన గారు వాళ్ళ నాన్నకు చేయలేదు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సీట్ వాళ్ళ నాన్నకు వస్తే ఆయన గారు వాళ్ళ నాన్న గదిలో పెట్టి తలిపేసేసి తెలుగుదేశం పార్టీకి చేశారు. టీడీపీకి రాజకీయం చేసేది మీరే. ఎవరైతే ఆ 8 మంది 10 మంది మా పార్టీలో ఉండి అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తారో వాళ్ళే. నేనేం దాచుకోను, ఏదని ఓపెన్ గానే మాట్లాడతాను. అవకాశం ఇచ్చాను, మారుతారేమో, పెద్దవాళ్ళు చేద్దామని మంచి పదవులు ఇచ్చాను, అవకాశం ఇచ్చాను. అయినా కుక్కతో ఒక వంకర కింద మీరు మీ తండ్రిని మోసం చేసినట్టే, మీ సొంత తండ్రిని గదిలో పెట్టి తలిపేసినట్టే మోసం చేసినట్టే మొన్న ఎన్నికల్లో నన్ను వెన్నుపోటుకోవచ్చు. నేను మిగతా వాళ్ళకి రాజకీయం అది చేయను. తప్పుడు పనులు చేస్తే పక్కన పెట్టేస్తాను, ఇంకొక 10 మందిని నేను తయారు చేసుకుంటాను. దీనిపై స్పందించిన కొయ్య మురళి ప్రత్యారోపణలకు దిగారు. ప్రజారాజ్యంలో రొంగలి లక్ష్మికి వెన్నుపోటి పొడిచిందెవరు, తెలుగుదేశానికి ఓట్లు వేసిందెవరు అంటూ దాడిశెట్టి రాజాకు కౌంటర్ అటాక్ ఇచ్చారు కొయ్య మురళి. అయ్యా రాజా గారు, మీరు విమర్శించిన వాటికి నేను క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా విమర్శించకూడదు. కానీ మీరు పార్టీని చిన్నపన్నులు చేసి నాయకులందరూ బయటకు పంపిస్తున్నారు కాబట్టి ఏమన్నారు? కుమ్మక్కు రాజకీయం అంటే ఇంకోటి ఏంటన్నారు? వెన్నుపోటు రాజకీయం చేశారు అన్నారు కదా. వెన్నుపోటు రాజకీయం అంటే 2009లో సోదరు రొంగల లక్ష్మి గారితో తమరు కలిసి ప్రజారాజ్యంలో తిరిగి ఎవరికి సీట్ వచ్చినా సరే కలిపి చేసుకుందాం అని చెప్పి ప్రజారాజ్యంలో రొంగల లక్ష్మి గారికి బీసీ సోదరికి సీట్ ఇచ్చిన వెంటనే తమరు బాగా చెప్పేసి అందరూ మా తరపున్న కార్యకర్తలు అందరూ తెలుగుదేశానికి ఓటేసేంటని తమరు మేడకి వెళ్ళిపోయారండి. దాన్ని వెళ్ళిపోటు అంటారండి. మీరు ఒక్కరోజు కూడా రొంగల లక్ష్మి గారు కూడా తిరగలేదండి అయ్యా. అదండి, దాన్ని వెన్నుపోటు రాజకీయం అంటారండి. మేము చేయలేదండి ఆ రాజకీయం. ఇకపోతే మా నాన్నగారి గురించి మీరు చెప్పారు. అప్పుడు మీరు రాజకీయాల్లోనే రాలేదండి. ఆ విమర్శ నన్ను ఏం చేయాలో తెలియక మీరు మాట్లాడిన మాటకి నేను అసలు చెప్పాల్సిన పనే లేదు. దాని గురించి మీరు ఇంకొక మాట చెప్పారు. నేను చొక్కా వేసుకుని వస్తే 19,000 ఓట్లు వచ్చాయి. అయ్యా రాజా గారు, మీరు చొక్కా వేసుకుని వస్తే రాలేదండి. స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులతో ఉన్న వైఎస్ఆర్ పార్టీ మీ వెనకాల ఓటేస్తే, ఆ పార్టీ మీకు టికెట్ ఇస్తే, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ మీరు ఓటేస్తే మీకు వచ్చిందండి 19,000 ఓట్ల మెజార్టీ.